హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ రాధికా రాజశేఖర్, న్యూబోర్న్ స్పెషలిస్ట్. ఇవాళ మనం మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్. యు ఆర్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ద నేచర్. ఇవాళ మనం బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకుందాము. తల్లి బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి, ఏ పొజిషన్లో ఇస్తే బిడ్డకి ఫీడింగ్ కంప్లీట్గా తీసుకుంటుంది అనేది మనకి చాలా డౌట్స్ ఉంటాయి కదండి. దట్ ఎస్పెషల్లీ కొత్తగా ఇప్పుడే అంటే న్యూ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా డౌట్స్ ఎక్కువగా ఉంటాయి. జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకి నిజానికి కొంచెం పెద్దల సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు అందరూ సింగిల్ ఫ్యామిలీస్ అయిపోతున్నాం కాబట్టి ఈ డౌట్స్ ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. టుడే లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాక్టీసెస్. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాక్టీసెస్లో ఫస్ట్ మనం మాట్లాడుకునేది యాక్చువల్లీ 5 పొజిషన్స్ ఉంటాయి. క్రాడిల్ పొజిషన్ గురించి మాట్లాడుకుందాము. ఇది రెగ్యులర్గా రొటీన్గా మనకు తెలిసిందే. బేబీని మదర్ చెస్ట్ దగ్గరికి తీసుకుంటాము, ఒక హ్యాండ్ తోటి ఎల్బో దగ్గర సపోర్ట్ తీసుకుని ఫీడింగ్ ఇస్తాము. దిస్ ఇస్ ద క్రాడిల్ పొజిషన్. ఈ పొజిషన్లో బేబీకి మదర్కి మధ్య బాండింగ్ చాలా చక్కగా క్రియేట్ అవుతుంది. అండ్ ఒక ఏరియా ఆఫ్ ది బ్రెస్ట్ కంప్లీట్గా ఎంప్లీట్ అయిపోతుంది బేబీస్కి ఫీడ్ ఇచ్చేటప్పుడు. దిస్ ఈజ్ క్రాడిల్ పొజిషన్. అండ్ రెండో పొజిషన్ వచ్చేసేపాటికి క్రాస్ క్రాడిల్ పొజిషన్. ఇదేంటి అంటే బేబీని ఆపోజిట్ హ్యాండ్ తోటి సపోర్ట్ చేస్తాము. ఈ పొజిషన్ కొంచెం బేబీ సరిగా ల్యాచ్ చేయలేని వాళ్ళు, అంటే సరిగా ఫీడింగ్ తీసుకోలేని పిల్లలకి ఇలా క్రాస్ క్రాడిల్ పొజిషన్ హెల్ప్ఫుల్ అవుతుంది. దిస్ ఈజ్ క్రాస్ క్రాడిల్ పొజిషన్. తర్వాత మూడవది వచ్చేసి దిస్ ఈజ్ ఆస్ట్రేలియన్ పొజిషన్ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో ది బయలాజికల్ పొజిషన్. బేబీని ఇలాగా అప్ సైడ్ డౌన్ ఇలాగా ఇచ్చేది. దిస్ ఈజ్ బయలాజికల్ ప్రొసీజర్. అండ్ ఫోర్త్ పొజిషన్ ఈజ్ ఫుట్బాల్ పొజిషన్. ఫుట్బాల్ పొజిషన్లో ఏం చేస్తాము అంటే బేబీ హెడ్ అండ్ లెగ్స్ బ్యాక్ ఆఫ్ ది బాడీకి వెళ్ళిపోతుంది. అండ్ దిస్ ఈజ్ ద ఫుట్బాల్ పొజిషన్. ఈ పొజిషన్లో బేబీకి కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పొజిషన్ ఈజ్ సైడ్ లయింగ్ డౌన్ పొజిషన్. అంటే ఒక పక్కకి తిరిగి పడుకుని తల్లి బిడ్డకి పాలు ఇవ్వటాన్ని సైడ్ లయింగ్ పొజిషన్ అంటాము. దీస్ ఆర్ ది 5 పొజిషన్.